మనం ఆడుకోవాలి, చర్చించుకోవాలి. మనం ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్కి తేలిక పార్టీ లోపల అని, భలే ఉన్నారు. జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. కొల్లు రవణకు తెలుసు, ప్రతి పాలిట్ బ్యూరో మీటింగ్లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి, ఏదో ఒకటి కలబెడతా ఉంటా. మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలామంది అన్నారు ఎందుకు ఊకేయండి, ఒక విశాఖపట్నమో విజయవాడనో తిరుపతి చాలు కదా అంటే, లేదు పార్టీ విధానం మారాలి. ప్రతి సంవత్సరం కొత్త జిల్లాల్లో మన మీటింగ్లు పెట్టాలి. పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి, అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి, కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా. కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది. బాబు గారు ఒప్పుకున్నారు, అదే ఆయన గొప్పతనం. కానీ ఒక్కదాన్ని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నాను. మనం ఆడుకుందాం, చర్చించుకుందాం, కానీ 4 గోడల మధ్యనే. అది నాకు ముఖ్యం. నేను అనేక విషయాల్లో బాబు గారితో చర్చించా. కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు, కానీ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత శిరసు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయమైనా అమలు చేస్తాను, ఎందుకంటే అది పార్టీ విధానం. అందుకే మీరు చూడండి, ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 12 సంవత్సరాలు అయింది, ఏనాడైనా బాబు గారు లోకేష్కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుగుతారా? సాక్షి తప్ప. ఆఫ్కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా, ఎప్పుడు రాస్తాడు, ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుద్దాం. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు. ఐకేఎంఆర్ కానివ్వండి, గతంలో జరిగిన బాదుడే కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6, చివరికి శంకరామం పేరుతో డోర్ టు డోర్ తిరిగారు. అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునేవాళ్ళం, చర్చించేవాళ్ళం. దానివల్లనే ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా